మేము కొంతమంది ఫ్రెండ్స్ అంతా మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు మేము అక్కడికి వచ్చేవాళ్ళం. ఒకసారి మేము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఒకరోజు ఒక విలేజ్ వైపు వెళ్ళాము, మేము బైక్లో వెళ్ళాము. అక్కడ మా కోతి బుద్ధి ఉంది కదా, అదేం చేసిందంటే సారా తాగాలని అనిపించింది. ముగ్గురం కలిసి బాగా సారా తాగేశాం. ఏం చేయకూడదో అన్నీ చేశాం. సారా తాగేసిన తర్వాత ఇంకా కంట్రోల్లో లేదు. ఆ గ్రామస్తులు వచ్చి మాకేదో ఆహారం పెట్టారు. అది మాంసము అవన్నీ పెట్టేశారు. మేము తినేసాం. తినేసిన తర్వాత ఆ నెక్స్ట్ మూమెంట్ రాక్షసులం అయిపోయాం. రాక్షస ప్రవృత్తే. ముగ్గురం కొట్టుకున్నాం. మేమెప్పుడు బాగా స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఆ రోజు ఆ మాంసాహారం తినంగానే ఇంకా మాలో రాక్షసత్వం, క్రూరత్వం వచ్చేసింది. నా కంటి మీద మా ఫ్రెండ్ కొట్టాడు, ఇక్కడ కన్ను లొట్టపోయింది, బ్లాక్ ఐ వచ్చేసింది నాకు. మా ఫ్రెండ్ లివర్ మీద కొట్టాను, నేను కడుపులో డుష్యం అని కాలుతో కొట్టాను, ఆయన ఇక్కడంతా లోపలంతా ఇంజురీ అయిపోయింది. ఇంకొక ఆయనకి బోన్స్ ఇరిగిపోయినాయి. ముగ్గురం బాగా రాక్షసుల్లాగా ప్రవర్తించి కొట్టుకున్నాం. ఆ తర్వాత రోజున పత్రికారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి ఈ ఇన్సిడెంట్ చెప్పాను అనమాట. సార్, ఒక అనుభవం వచ్చింది మాకు. ఇలా సారా తాగి మాంసాహారం తినకూడదని తెలుసు, కానీ తినేసినాం సార్, తప్పు చేసేసాం. సార్ ఏమనలేదు. అనుకున్నా ఏం చేశారంటే, ఆ రోజు ఈవినింగ్ క్లాస్ ఉంది, ఆ స్టేజ్ మీద పిలిచి ఆ క్లాస్లో చెప్పించారు. ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎక్స్పీరియన్స్ చెప్పు, ఏమైంది మాంసం తిన్న తర్వాత ఏమైందో చెప్పు. అలా 100 సార్లు చెప్పించారు. 2-3 సంవత్సరాలు అదే ఎక్స్పీరియన్స్. ఎక్కమంటారు, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇవన్నీ కూడా ఆ సమయంలో ప్రారంభ దశలో, గొంగళ పురుగు దశ, ఆ దశలో అన్నీ ఇట్లాంటి కోతి చేష్టలు ఉండేవి. ధ్యాన సాధన చేసేవాళ్ళం, కానీ కోతి చేష్టలు కూడా ఉన్నాయి. కానీ ఆ వ్యసనాలు స్లోగా వెళ్ళిపోయాయి, మొత్తం వెళ్ళిపోయాయి. శాకాహారం ప్రాశస్త్యం గురించి నాకు తెలుసుకున్నాను నేను. ఇది స్వానుభవం నాకు. అప్పటి నుంచి ఎప్పుడు ముట్టలేదు మాంసాహారాన్ని. ఎప్పుడు క్విట్, బాయ్కాట్ ఆల్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్. బాయ్కాట్. ఎక్కడైతే నాన్ వెజిటేరియన్ వండుతున్నారంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళే క్వశ్చనే లేదు. ప్యూర్ శాకాహారం వండే ఆ రెస్టారెంట్స్కి మాత్రమే విజిట్ చేస్తాం. అలా ఏ దేశం వెళ్ళినా కూడా పస్తులతో ఉంటాం, కానీ శాకాహారం మాత్రమే తింటాం. పళ్ళు ఏం లేకపోతే బ్రెడ్ ముక్కలు అంతే. ఒకసారి మేము వియత్నాం దేశంలో కాన్ఫరెన్స్ జరగబోతుంది. మేము 1 వీక్ అయిపోయింది ఆల్రెడీ. పత్రికారు కూడా 1 వీక్ అయిపోయింది, ఆయన కూడా ఉన్నారు అక్కడే. కానీ మేము ఇంకా కలవలేదు. మేము ఇంకొక ప్లేస్లో ఉన్నాం, సార్ ఇంకొక ప్లేస్లో ఉన్నారు. కానీ ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ టైంకి మేము కలిసాము. పత్రికారు ఒక క్యారేజ్ పట్టుకొని వచ్చారు. దానిలో ఇడ్లీ సాంబార్. ఏమయ్యా న్యూటన్, నీకోసం ఇడ్లీ సాంబార్ తెచ్చాను, చట్నీ మంచిగా ఉంది చట్నీ. లక్ష్మి, ఇద్దరు తినండి. సార్, కాన్ఫరెన్స్ అయిన తర్వాత తింటాం సార్ అంటే, లేదు ఇప్పుడే తినాలి, తర్వాతే కాన్ఫరెన్స్. మీరు 7 రోజుల నుంచి ఏమి తినలేదు. నాకు తెలుసు వేరే దేశానికి వెళ్తే ఎంత కష్టమో. అక్కడ ఆహారం దొరకదు, మన ఇండియన్ ఫుడ్ దొరకదు, మన శాకాహారం దొరకదు. అంత ప్రేమ, అంత కరుణ. పత్రికారికి శాకాహారం అంటే ఎంత ఇష్టం అంటే, శాకాహారం అంటే ప్రాణం ఆయనకి. ఎంత ఇష్టమో. ధ్యానం కంటే ఫస్ట్ శాకాహారానికే నెంబర్ 1 అంటారు అనమాట. అదే ఫస్ట్ శాకాహార జగత్ అంటారు. ఎంతో మంది గురువులను చూశాను, కానీ అవమానాలు, పొగడ్తలు, క్రిటిసిజమ్స్, ఎవరైనా తిట్టినా ఆయన్ని ఒక సభలో ఒకసారి ఎవరో
తిడుతున్నారు పత్రికారిని. కానీ పత్రికారులో ఏమాత్రం దాని గురించి నవ్వుకుంటున్నారు ఆయన. ఆ తిట్లు కూడా ఆయనకి నవ్వులే. మాన అవమానాల్ని దాటినటువంటి బ్రహ్మర్షి. ఏది ఏ పొగడ్తలకి ఏ తిట్టులకి కుంగిపోవడం ఏం లేదు. పొగడ్తలకి పొంగిపోవడం లేదు. నిగర్వి అహంకారం లేదు. ఈ అహంకారం ఎక్కడైనా చూశారంటే అక్కడికే తెగ నరికేస్తారు. ఆయన పరశురామ అవతారం తీసుకుంటారు. మన అహంకారం మన అజ్ఞానం నుంచి పుడుతుంది. సత్యం తెలుసుకోలేకపోవడం వలన పుడుతుంది. నేనే గొప్ప, నేనే అంతా అని. పత్రికారులో నేను ఎప్పుడూ గమనించేది, నేను చూసింది, ఆయనలో ఉన్నటువంటి ఆ సమత్వ భావం. అందరూని ఈక్వల్గా చూస్తారు. అందరిలో ఉన్న బుద్ధుణ్ణి చూస్తారు. అందరిలో ఉన్న దేవుణ్ణి చూస్తున్న ఒక గొప్ప దేవుడు ఆయన. గొప్ప భగవంతుడు. అందరినీ భగవంతుడు మీరే దేవుళ్ళు అని చెప్పినటువంటి గొప్ప దేవుడు మన పత్రిజీ. సో డియర్ ఫ్రెండ్స్, ఎన్నో ఉన్నాయి మధుర స్మృతులు, ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన బస్టాండ్లో ఏ సౌకర్యం లేకుండా అక్కడే పడుకోవడం కూడా చూసాం మేము. ధ్యాన ప్రచారం ఒక్కళ్ళ కోసం చెప్పడానికి అనంతపూర్కి వెళ్ళేవాళ్ళు, ఒక్కళ్ళ కోసం చెప్పడానికి ఉరవకొండ వెళ్ళేవాళ్ళు. ఎంతో దూర ప్రయాణాలు చేసి ఏముండే కాదు, సౌకర్యం ఉండేది కాదు. అలా కింద పడుకుని ప్రచారం చేసేవాళ్ళు. నేను ఎంతో మహద్భాగ్యంగా ఆయన్ని కలవడం నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఆయన్ని ఈ జీవితంలో నేను కలవకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే. అంటే నేను ఒక అజ్ఞాన అంధకారాల్లో అహంకారంతో ఒక పరమ సుంఠలాగా దరిద్రుల్లాగా జీవించి ఉండేవాడిని. ఇప్పుడు మహాభాగ్యంతో, ఎంతో సెలబ్రేషన్తో, ఎంతో ఆనందంతో జీవిస్తున్నా. అదే పత్రిజీ.